వినండి. ఇవాళ 5వ తారీఖు. మన ఇళ్ల అద్దెలన్నీ వసూలు చేయడానికి గుమాస్తాని వెంటనే పంపించండి. అలాగేనండి, పంపిస్తాను. అందులో 2-3 అద్దెలు తిన్నగా చెల్లించడం లేదు. లీడర్ గారితో మాట్లాడి తక్షణం వాళ్ళ మీద డిగ్రీ తీసుకోమని చెప్పండి. అలాగేనండి, చెప్తాను. మన బట్టల కొట్టు గుమాస్తా వస్తే క్యాష్ బుక్ చెక్ చేసి సంతకం పెట్టండి. నేను సాయంత్రానికల్లా తిరిగి వస్తాను. అన్నీ మీరు చెప్పినట్టే చేస్తాను. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతి 6 3 9 6 15 4 19. గుమస్తా గారు, అక్కడ 2 టెర్లీలు 3 టెలికాట్లు సెలెక్ట్ చేసి పెట్టాను. ప్రకారం 2 సూట్ చొప్పున కుట్టించి వెంటనే ఇంటికి పంపించండి. చేస్తాం. ఎందుకైనా మంచిది అత్తయ్య గారితో ఒక్క మాట చెప్పండి బాబు. మధ్యలో ఆవిడతో ఎందుకని చెప్పడం? ఈ షాప్ ఓనర్ ఎవరు? ఓనర్ మీ అన్నగారు సుందరం గారేననుకోండి. మరి చెప్పినట్టు చేయండి. అదేమిటండి అలా అంటారు? ఆవిడ మీ అన్నగారికి స్వయంగా అత్తగారు. ఆవిడ కో అంటే మీ అన్నగారు కోటి పెళ్లి బొమ్మలాగా కళ్ళు మూసుకుని ఆడేస్తుంటాను. ఆయన సంగతి నాకు అనవసరం అండి. నేను ఇప్పుడే చెబుతున్నాను, మీరు బట్టలు కుట్టించి వెంటనే ఇంటికి పంపించండి. బాబు, ఈ సంగతి ఆవిడకి తెలిస్తే నా చర్మం వచ్చి జాకెట్ కుట్టించేసుకుంటారు బాబు. నేను చెప్పినట్టు చేయకపోతే మీ పళ్ళు వరకొట్టి మీ చేతిలో పెట్టి పంపించేస్తాను, తెలిసిందా? ఏం కర్మరా ఇది? ఆవిడ మాట వినకపోతే చర్మం వచ్చి జాకెట్ కుట్టించేసుకుంటుంది. ఈయన మాట వినకపోతే పళ్ళు తీసి చేతిలో పెడతాడు. ఏది బెటరా అని. ఈ శేఖర్ కాలేజీలో చేరడం చదువుకోవడానికా? ఉన్న ఆస్తి అంతా ఇలా పాడు చేయడానికా? చిత్తం అటువంటి అన్నగారికి ఉండవలసిన తమ్ముడే కాదు ఇతను. చచ్చే, నక్కెక్కడ నాగలోకం ఎక్కడ? నాగలోకం ఎక్కడ? నా అల్లుడు ఎక్కడ? ఈ పనికి మాలిన వెదవెక్కడ? అనుకో మాట్లాడే వచ్చారు. 100 ఏళ్ళ అభిప్రాయం. రండి బాబు, రండి. ఏమిటయ్యా పతి? ఏముంది బాబు, చెప్పవలసిన వారికి చెప్పదలసిందంతా చెప్పాను. వస్తాను బాబు. మీ తమ్ముడు గురించే మాట్లాడుతున్నాం. చదువుకునే కుర్రాడు, మంచి డ్రెస్సులు వేసుకోవాల్సిందే. నేను కాదన్నా. నేను ఎప్పుడు కాదనలేదే. దానికి కూడా మితం అక్కర్లే. పోయిన నెల మన షాపులో 2000 రూపాయలు బట్టలు తీశాడు. మళ్ళీ ఈ నెలలో 1000 రూపాయలుగా. మన షాపే కదా అని ఈ విధంగా లెక్క లేకుండా తీసుకుంటుంటే షాప్ ఏమవుతుంది? ఏమన్నా? సరే చూడు. ముందు నాకు సమాధానం చెప్పు. పిలిచింది అన్నయ్య. అడిగేది నేను. పోయిన నెలలో మన షాపులో 2000 రూపాయలకి బట్టలు తీసుకున్నావు. మళ్ళీ ఈ నెలలో 1000 రూపాయలుగా. దీనికి అర్థం ఏంటి? అడగటానికి మీరెవరు? ఇదేమన్నా మీ సంస్థానమా? నా కూతురు సంస్థానం నా సంస్థానమే. నేను మీ అన్నయ్య అత్తగారిని. మాజీ అత్తగారు. రే, అధిక ప్రసంగం ఎందుకురా? లక్ష్మీదేవి లాంటి వదిలి గారే పోయిన తర్వాత తోకచుక్కలాగా ఈవిడి పెత్తనం ఏమిటన్నయ్యా? నా బిడ్డ పోయినంత మాత్రాన ఆయన నాకు అల్లుడే కాదంటావా? చెప్పండి అల్లుడు గారు. ఈ మహాపర్వతమ్మ గారి ఇంట్లో దిగబడినంత మాత్రాన ఈ అన్నయ్యకి నేను తమ్ముడే కాదంటారా? చెప్పన్నయ్యా. ఒరే ఒరే, నా అల్లుడు కష్టపడి సంపాదించంత నాశనం చేయడానికే దాపురించావురా నువ్వు. తమరెందుకు దాపరించినట్టు? ఆస్తి కాపాడతానని చెప్తూనే మొత్తం అధికారం అంతా దక్కించుకోవడానికేగా. విన్నారా అల్లుడు గారు ఎంత మాట్లాడుతున్నాడా? ఎందుకంటే నాకు ఈ గొడవ అంతా. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇదిగో మీ తాళాలు. తీసుకోన్నయ్యా, మరి ఛాన్స్ పోతుంది. ఏమండి మీరు తొందరపడకండి. ఒరే శేఖర్, ఒరే పెద్ద చిన్న లేకుండా ఏమిట్రా మాటలు? ఏమిటన్నయ్యా అసలు నువ్వు ఎందుకంటే భయపడ్డావు? నీ మూలనే నెత్తికెట్టి కూర్చుంది. చూడటం నీకంటే ఈ ప్రపంచంలో నాకు ఎవరైనా ఎక్కువ. ఆ మాట చాలన్నాయి నాకు. చూడు, నీకేదైనా కావాలంటే నన్ను అడగరా, కానీ అత్తగారికి మాత్రం తెలియను. నీకు బట్టలు కావాలా? నేను డబ్బిస్తానురా. మన షాపులోకి వెళ్ళకు, బయట కుట్టులోకి వెళ్ళి కొనుక్కో. కొంచెం వినటం మీకు బాగా అలవాటైపోయింది. ఉండండి, మీకు మంచి గుణపాఠం నేర్పుతాను. పెద్ద మనగాడి దిగొచ్చాడు మా అమ్మకు పాఠాలు నేర్పడానికి. ముందు నీ పాఠాల సంగతి చూసుకో. అమ్మా, ఇలాంటి రౌడీ రకాలతో అసలు మాట్లాడకూడదు. ఓయబ్బో, ఈ తల్లికి తగ్గ కూతురే పెద్ద బయలుదేరింది. ఏయ్, ఒళ్ళేమైనా తిమ్మిరిగా ఉందా? ఈ సిగ్గులేని వాడితే ఎందుకు మాటలు? దుష్టుడికి దూరంగా ఉండమన్నారు పెద్దలు. నువ్వురా. ఈ తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరం. ఇతర కొంపల్లో బతికే వాళ్ళు కూడా పెద్ద కబుర్లు. ఏమన్నా? Shut up. I say you shut up. Shut up. I say you shut up. Get out. I say you get out. I got you. I hate you. I beat you. I will teach you.
సరిలే పోవే బగలాడి నువ్వా నాతో సరి జోడి సరిలే పోవే బగలాడి నువ్వా నాతో సరి జోడి అరే చాలే పోవోయ్ బుంగమూతి నవ్వుతావేందోయ్ పండుకోతి చాలే పోవోయ్ బుంగమూతి నవ్వుతావేందోయ్ పండుకోతి అమ్మొద్దా అయ్యత్త అగూబా అదేబే సిగ్గు ఉందా శర్రముందో రోసం ఉందా మీసముందా నువ్వసలు ఆడదానివా అరే చాలే పోవోయ్ బుంగమూతి నవ్వుతావేందోయ్ పండుకోతి చాలే పోవోయ్ బుంగమూతి నవ్వుతావేందోయ్ పండుకోతి ఆహాహా. నాటు రకము దాన్నా నీ మాటలు పడతానా చేతగాని వాణ్ణ నీ కూతల కోర్చదనా వేడ మంచిదయింది నీ వీపు పని ఏది పిచ్చి పట్టెనేమో తెగ పేలుతూ ఉన్నావు చేతయిందేమో చేసుకో నీ టెక్కు నీ నిక్కు సాగదయ్య నా ముందు నాదానివి అయిన నాడు గట్టులెక్కి మెట్టులెక్కి నెత్తి మీద కూర్చుందువా ఆహా ఆహా అరే చాలే పోవోయ్ బుంగమూతి నవ్వుతావేందోయ్ పండుకోతి సరిలే పోవే వగలాడి నువ్వా నాతో సరి జోడి అమ్మొద్దా అయ్యత్త అగూబా అదేబే సిగ్గు ఉందా శరముందా రోసం ఉందా మీసముందా నువ్వసలు ఆడదానివా అరే చాలే పోవోయ్ బుంగమూతి నవ్వుతావేందోయ్ పండుకోతి చాలే పోవోయ్ బుంగమూతి నవ్వుతావేందోయ్ పండుకోతి ఆహాహా. జడల మారిలాగా నువ్వురిమి చూడవద్దు పోతు రాజులాగా నువ్వు పోకరించవద్దు అత్త కూతురమ్ము నీ పప్పులుడగవమ్ము ఆ, బుద్ధి లేని మావోయ్ నువ్వు హద్దు మీరకయ్యో కయ్యాళి చిన్నదానా గంతులన్నీ కట్టి పెట్టి తగ్గు తగ్గు ఇకనైనా చల్లాడాలాడ వచ్చి చిన్నపోయి ఉడకతావు చిచ్చుబుట్టి పుల్లాడా ఆహా సరిలే పోవే వగలాడి నువ్వా నాతో సరి జోడి అరే చాలే పోవోయ్ బుంగమూతి నవ్వుతావేందోయ్ పండుకోతి అమ్మొద్దా అయ్యత్త అగూబా అదేబే సిగ్గు ఉందా శరముందా రాసం ఉందా మీసముందా నువ్వసలు ఆడదానివా తెలివంటూ ఉంటే అన్ని జరుగుతాయి. చిన్న వ్యాపారం కోసం ఇండియాకు వచ్చాడు ఇంగ్లీష్ వాడు. మొత్తం దేశమంతా దిగమింగి 150 ఏళ్ళు రాజ్యం చేశాడు. అలాగే ఎక్కడో పల్లెటూరు నుంచి 2 చేతులు ఆడించుకొచ్చాను ఈ విజయవాడకి. ఇవాళ నా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మీరు నిజంగా మహారాణియే. సుందరం గారి ఎస్టేటు, బంగ్లా, బట్టల దుకాణం, లక్షలు అన్ని మీ అధికారంలోనే ఉన్నాయి కదమ్మా. పథకం అంటూ వేస్తే నెగ్గడమే కాని ఓడిపోవడం అనేది ఈ జాతకానికి లేనే. అవును. నాకు కావలసింది డబ్బు, హోదా, అధికారం. వాటి కోసం కట్టుకున్న భర్తనే వదులుకోగలిగాను. ఈ కుర్రవధవ నాకు ఒక లెక్క. అయితే ఇప్పుడు మీ ఆయనగారు ఎక్కడున్నారమ్మా? అవన్నీ ఇప్పుడు ఎందుకులే. ఎన్నో సార్లు అడిగాను, నాతో కూడా చెప్పకూడదా అమ్మా? ఏం చెప్పమంటావు? దరిద్రానికి అంకితమైపోయిన జీవితాలు. ఆయనకి ప్రపంచం అంటే ఏమిటో తెలియదు, డబ్బు విలువ అసలే తెలియదు. ఆయన్ని మార్చడానికి ఎంతో ప్రయత్నించాను. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా?
ఇలా ప్రేమ వంకాయ గోంగూర లాంటి ఫీలింగ్స్